హాయ్ ఫ్రెండ్స్, ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను ఈరోజు. మన మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం. మనకి చాలా అలవాట్లు ఉంటాయి ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి వయసు వచ్చిన తర్వాత తెలియకుండానే ఒక బ్యాడ్ హ్యాబిట్స్కి మాత్రం లోన్ అవుతున్నాం. ఉంటే సరదాగా స్టార్ట్ చేద్దాం అనుకుంటాం. అది ఒక వ్యసనంగా మారినప్పుడు మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. అది ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్ అయినా సరే. డైరెక్ట్గా బ్యాడ్ హ్యాబిట్ గురించి చెప్తున్నాను. ఆ బ్యాడ్ హ్యాబిట్లో ఒక్కసారి వ్యసనంగా మారేదంటే చాలా కోల్పోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. మనకు ఫస్ట్ పాయింట్, మన క్యారెక్టర్ కోల్పోతాం, నమ్మకాన్ని కోల్పోతాం, ఇతరులు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోతాం, డబ్బు, హెల్త్, మొత్తం A to Z అన్నీ కోల్పోతాం. కొన్ని సంవత్సరాలకి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముండదు. ఏంటంటే ఏదన్నా ఒక హ్యాబిట్ స్టార్ట్ చేస్తున్నామంటే అది ఏదైనా అవ్వచ్చు. జోదము, స్మోకింగ్, డ్రింకింగ్, ఇంకేదైనా సరే. దానికి జరిగే పరిణామాలు ఎంత సంతోషాన్ని ఇస్తుందో, ఎంత కిక్ ఇస్తుందో, ఒకసారి రివర్స్ అయితే ఎంత బ్యాడ్ జరుగుతుందో కూడా మనం ఆలోచన చేసుకోవడం ఫ్రెండ్స్. మెయిన్లీ మన మిడిల్ క్లాస్ వాళ్ళు మనం తొందరగా అట్రాక్ట్ అయిపోతాం చెడుకి. మంచి గురించి అట్రాక్ట్ అవ్వాలంటే చాలా కష్టం. అదే చెడు పని అయితే చాలా చాలా వరకు అట్రాక్ట్ అయిపోతాం. అది తర్వాత వెనక్కి వచ్చేది, ముందుకు వచ్చేది, తెలుసుకునేది ఈ లోపల మొత్తం జరిగిపోంటాయి ఫ్రెండ్స్. చాలా ఇబ్బంది పడిపోంటాం. ప్లీజ్ టేక్ కేర్. ఎనీ బ్యాడ్ హ్యాబిట్ మన మనసుకి మంచిది కాదు అని అనిపిస్తే మాత్రం ఆపేయండి. ఒకసారి స్టార్ట్ చేసేసాం, ఇది ఏదన్నా రివర్స్ కొట్టి ఏదన్నా ఇబ్బందులు జరుగుతున్నప్పుడు ఏమవుద్ది, ఎంత బ్యాడ్ జరుగుతుందని కూడా ఒకసారి ఆలోచన చేస్తే మీకు అర్థమైపోద్ది. మీ మనసు చెప్తుంటుంది మంచిగా చెడు అని. దాన్ని బట్టి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకసారి ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఫాలో కొట్టండి మామ. థ్యాంక్ యూ.